నమస్తే, మీ ఎర్రంరెడ్డి తిరుపతి రెడ్డి. మే 6వ తేదీన బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారు ముఖ్య అతిథిగా రైతు సంగ్రామ సదస్సు మన హంటర్ రోడ్లో ఉన్నటువంటి సిఎస్ఆర్ గార్డెన్ సర్కిల్ లోపల జరగబోతా ఉంది. ఈ యొక్క కార్యక్రమానికి ఉమ్మడి వరంగల్ జిల్లా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున రైతులంతా తరలి వచ్చేసి కేటీఆర్ గారు చెప్పేటువంటి సందేశాన్ని వినాలని మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ టైంలోనే రైతు సంగ్రామ సదస్సు ఎందుకు పెట్టారంటే కూడా ఈ కొత్తగా వచ్చినటువంటి 2.5 ఏళ్ల కింద అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి 2 ఏళ్ల సమయం ఇద్దాం, ఏమైనా ఉద్ధరిస్తామేమో, రైతు సంక్షేమం కోసం కేసీఆర్ గారి కంటే పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తామన్నారు. కేసీఆర్ గారు ప్రపంచంలోనే తొలిసారిగా రైతు అకౌంట్లో డైరెక్ట్గా పెట్టుబడి సాయం రైతు బంధు రూపం లోపల ఎకరాకు 10,000 రూపాయలు ఇస్తే మేము 15,000 ఇస్తా అన్నారు. మళ్ళీ వీళ్ళు ఏమన్నారు, కాంగ్రెస్ వాళ్ళు ఓన్లీ అసలుదారులకే కాకుండా, అంటే భూమి పట్టాదారులకే కాకుండా కౌలు రైతులకు కూడా మేము ఎకరాకు 12,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. అదేవిధంగా సంపూర్ణంగా రుణమాఫీ చేస్తామన్నారు 2 లక్షల వరకు. అది కూడా అత్తే సరే, పండించిన ప్రతి గింజను, అంటే మొదట్లో ఏమన్నారు, ప్రతి వడ్లను సన్న రకంగా దొడ్డు రకంగా అన్ని రకాల వడ్లను కొంటామని చెప్పారు. మళ్ళీ తర్వాత వాటిని సన్న రకాలకే లిమిట్ చేశారు. ఇవాళ మొక్కజొన్నలు కానీ, అంటే రైతు పండించిన పంట మొత్తం కూడా నీళ్ళలో వర్షానికి తడిసి ముద్దవుతున్నా కూడా పట్టించుకునే నాదులు లేరు. ఈ రకంగా రైతులు దగా చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇక మనం ప్రశ్నించకపోతే, మన గొంతెత్తి, మన ప్రధాన ప్రతిపక్షంగా మన బీఆర్ఎస్ పార్టీ కానీ గొంతెత్తకపోతే రైతుకు ఇంకా అన్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో ఇలా కేటీఆర్ గారు ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకున్నారు. దీనికి సంఘీభావంగా రైతు సోదరులంతా కూడా వచ్చి పాల్గొనాలి. దీనికి పోటీగా, అంటే మొన్న కేసీఆర్ గారు జగిత్యాల సభ పెడితే ఆనాడు మేడిగడ్డ బ్యారేజ్ సందర్శనాన్ని రేవంత్ రెడ్డి గారు కొత్త డ్రామా, ఎందుకంటే ఒక మీడియాను పబ్లిక్ ను డైవర్షన్ పాలిటిక్స్ కు ఆరితేరిపోయింది రేవంత్ రెడ్డి గారు. ఇవాళ ఇక్కడ మే 6 రోజు మనం కార్యక్రమం రైతు సంగ్రామ సదస్సును పెట్టుకుంటే ఇవాళ రైతు సదస్సు అని పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు వచ్చారు. ఆ ఖాళీ కుర్చీలు దర్శనం ఇచ్చినాయి. అంటే రైతులు కంప్లీట్ గా కాంగ్రెస్ ప్రభుత్వం మీద విశ్వాసాన్ని కోల్పోయారు. కానీ ఏ మాత్రం ఏమరమాటగా ఉన్నా కూడా మళ్ళీ మోసపుచ్చుతుంది కాంగ్రెస్ పార్టీ. 6 గ్యారెంటీలను చెప్పింది, ఏ విధంగా దగా చేసిందో చూసాం. రైతులకు రైతు భరోసా పెడితే 15,000 ఇస్తామని మళ్ళీ 12,000కు లిమిట్ చేసి, అది కూడా ఇప్పటికి 3 విడతలుగా ఎగ్గొట్టి రైతును మొత్తం. ఎందుకంటే ఇంతకుముందు కేసీఆర్ గారు 9 ఏళ్ల పరిపాలన లోపల రైతు ఎట్లుండే, కాలర్ ఎగిరేసి తిరిగండి బ్యాంచత్, నాతోనే ఎవరు పోటీ పడతారు అన్నట్టుగా. ఎందుకంటే ఏదన్నా కష్టకాలం వచ్చి ఒక అరెకరం భూమి అమ్మినా కూడా 20-30 లక్షలు వచ్చేది, ఖర్చులు వెళ్ళేది. వాళ్ళ రైతు ఒకవేళ కష్టం వచ్చి అమ్ముకుందాం అన్నా కూడా రియల్ ఎస్టేట్ దిగాలైపోయి రైతు యొక్క ఏదైనా భూమి 1 ఎకరం అమ్ముకుందాం అన్నట్టు కొనేటువంటి నాదులు లేడు. అంటే మొత్తం కూడా ఆర్థికంగా చతికిల పడిపోయింది తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా. ఇవాళ దేశవ్యాప్తం కూడా కాంగ్రెస్ పార్టీ చీత్కరించుకుని అన్ని రాష్ట్రాల లోపల అది ఎరాడికేట్ అయిపోతా ఉంది. అంటే ఒక్కొక్క రాష్ట్రం నుంచి కాంగ్రెస్ అనేది లేకుండా పోతా ఉంది. నిన్న జరిగిన ఎలక్షన్లో కూడా చూసాం. అక్కడ కూడా కేరళలో కూడా కాంగ్రెస్ ఒకే ఒక రాష్ట్రంలో గెలిచింది. 5 రాష్ట్రాల్లో ఎన్నికలు అయితే ఆడ కూడా ఎట్లా గెలిచిందంటే, ఈ యొక్క 2 జాతీయ పార్టీలు కూడా, బీజేపీ కాంగ్రెస్ 2 కూడా లోపాయకార ఒప్పందం చేసుకొని ప్రాంతీయ పార్టీలను, వామపక్ష పార్టీలను వీటిని రూపుమాపే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కాబట్టి కేరళ లోపల బీజేపీ కాంగ్రెస్ 2 కలిసి పనిచేసి వామపక్ష పార్టీని అక్కడ చక్కటి వామపక్ష గవర్నమెంట్, దేశంలోనే ఏకైక వామపక్ష గవర్నమెంట్ కూడా పొందబెట్టిన కార్యక్రమాన్ని చూసాం. ఇప్పటికైనా వామపక్ష పార్టీలు సిపిఐ, సిపిఎం రియలైజ్ కావాలి, న్యూ డెమోక్రసీ వీళ్ళంతా కూడా రియలైజ్ కావాలి. ఈ యొక్క కాంగ్రెస్ అనేది బీజేపీతో లోపాయకార ఒప్పందం తీసుకొని ఇక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీని ఓడించారు. ఇప్పటికి కూడా చూడండి, రేవంత్ రెడ్డి గారి మీద ఈగ వాలట్లేదంటే సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ ఎన్ని అవినీతి ఆరోపణలు వస్తున్నాయి, ఎన్ని కుంభకోణాలు జరుగుతున్నాయి. తెలంగాణలో ఇప్పుడు జరుగుతున్న కుంభకోణాలు అన్ని కావు. ఇక్కడ లోకల్లో బీజేపీ నాయకులు కూడా ఒక్కడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించరు. మనం ఓన్లీ మన ప్రాంత ఇంట్రెస్ట్, మన రాష్ట్రం కోసం చావు నోట్ల తలబెట్టి కొట్లాడిన కేసీఆర్ గారితోనే బీఆర్ఎస్ తోనే సాధ్యమవుతుంది. తెలంగాణ బాగుండాలి అంటే, తెలంగాణ శ్రీరామ రక్ష ఎవరంటే కేసీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. ఈ 2 జాతీయ పార్టీలు, కుహనా జాతీయ పార్టీల వల్ల దక్షిణ భారతదేశానికి, ప్రధానంగా తెలంగాణకు జరిగేది. అందుకే దక్షిణ భారతదేశంలో ఎక్కడ కూడా ఈ యొక్క 2 జాతీయ పార్టీలకు చోట్లేదు. ఇవాళ తమిళనాడులో చూడండి ఈడ్చికొట్టారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంటే తప్ప ఆడ 3-4 సీట్లు బీజేపీ గెలవని పరిస్థితి. కాంగ్రెస్ పూర్తిగా తెరమరుగైపోయింది. ఇలా కర్ణాటకలో కంప్లీట్ గా ఎరాడికే పరిస్థితి. ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ లో కర్ణాటక లోపల కాంగ్రెస్ పార్టీ గెలిచే పరిస్థితి లేదు. కేరళ లోపల వామపక్షాలను పొందబెట్టడం కోసం బీజేపీ కాంగ్రెస్ 2 లోపాయకార ఒప్పందం చేశాయి. ఇక్కడ కూడా మన దగ్గర కూడా లాస్ట్ టైం అదే జరిగింది. రాబోయే రోజుల లోపల రైతు సోదరులకు ప్రధానంగా నేను విన్నవిస్తున్నాను, ఈ కాంగ్రెస్ బీజేపీని 80% నమ్మొద్దు. వాళ్ళ వల్ల నయా పైసా లేదు. మన యొక్క రైతాంగాన్ని డోకా చేసినట్టు కాంగ్రెస్ పార్టీని 100 అడుగుల లోతులో
మనం పొందబెట్టాల్సిన ఆవశ్యకత ఎంత ఉంది. మనకు శ్రీరామ రక్ష కేసీఆర్ గారే. కేసీఆర్ గారితోనే రైతన్నలకు న్యాయం జరుగుతుంది. ఇంతకుముందు 9 ఏళ్లలో ఎలా జరిగిందో చూశారు. ఆ కార్యక్రమాలు రైతుల సంక్షేమం కోసం ఎటువంటి కార్యక్రమాలు కేసీఆర్ గారు తీసుకున్నారో చూశాం. రాబోయే రోజుల లోపల మళ్ళీ 2.5 ఏళ్లలో కేసీఆర్ గారి ప్రభుత్వం వస్తుంది, మనం రక్షించుకుంటుంది, మన భూముల ధరలు పెరుగుతాయి, రైతే రాజుగా కాలరెత్తుకొని ఎగురుతాడు. ఎందుకంటే రైతు దుఃఖించినటువంటి నేల ఎప్పుడు కూడా బాగుపడ్డట్టు చరిత్ర లేదు. రైతు ఇవాళ సకల గోసలు పడుతున్నాడు. మళ్ళా కరెంటు కష్టాలు వచ్చినాయి, యూరియా కష్టాలు వచ్చినాయి, పండించిన పంట అమ్ముకోలేని పరిస్థితి వచ్చింది, రైతుకు పెట్టుబడి సాయం అందట్లేదు, రైతు దివాలా తీసే పరిస్థితి వచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్. కాబట్టి రైతు సోదరులంతా రేపంతా రావాలి. వామపక్ష సోదరులను ఇప్పటికైనా కళ్ళు తెరవండి, ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్తో కలిసి రండి. మీ గవర్నమెంట్ను కేరళలో ఏ విధంగా కాంగ్రెస్ బొందబెట్టిందో ఇవాళ కేసీ వేణుగోపాల్ ఏమంటాడు, ఏఐసిసి జనరల్ సెక్రటరీ, కాంగ్రెస్ వామపక్ష దుష్ట శక్తులు మేము మొత్తం బొందబెట్టినామని చెప్తున్నాడు. అయినా కూడా మీరు ఇంకా కళ్ళు తెరవకపోతే ఇక మీ పరిస్థితి అగమ్య గోచరమే. ఇవాళ ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం లోపల ప్రాంతీయ పార్టీలతోనే న్యాయం జరుగుతుంది. కాబట్టే ఇవాళ దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీలు ఇవాళ మమతా బెనర్జీ గారిని, కేజ్రీవాల్ గారిని, ఆ విధంగా అకాలీదళ్ను, అస్సాం గణ పరిషత్తును, వివిధ ప్రాంతీయ పార్టీలను పొందబెట్టేటువంటి కార్యక్రమానికి 2 జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ చేస్తున్నాయి. తెలంగాణలో కూడా మన పార్టీకి వ్యతిరేకంగా కొత్త పార్టీలను తీసుకొచ్చేసి బీఆర్ఎస్ పార్టీకి ఏదైనా హార్డ్ టైం ఇవ్వాలనేటువంటి ఒక దుష్ట ఈ యొక్క శక్తులైనటువంటి 2 జాతీయ పార్టీ బీజేపీ, కాంగ్రెస్ పనిచేస్తా ఉన్నాయి. ఈ పన్నాగాలను మనం తిప్పికొట్టాలి. బీఆర్ఎస్ పార్టీతోనే మనకు న్యాయం జరుగుతుంది. మన రైతాంగం కానీ సకల జనులు కానీ సంతోషంగా ఉండాలంటే బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యం. జై తెలంగాణ.